రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్రంలో అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల లిస్టులో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. కులగణన పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. వీరిలో ఎవరికైనా కార్డులు రాని పక్షంలో గ్రామ సభలలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందిస్తామన్నారు.